దాన్ని చూస్తే నా పానం పోతాంది. దీన్ని నేను ఏమనట్లేదు. ఏమనాలే కథం పొద్దున లేచింది ఊరు వినబడ్డది. ఇప్పుడు ఉంటే దాన్ని ఈపు వాళ్ళకు కానీ నాకున్న కోపానికి అది లేదు, అట్లా బతికిపోయింది. నీ అవ్వ మా అన్న కొడుకు పెళ్లి ఉన్నదని 3500 దాచుకున్నా. అవి తీసింది కూరలు తెప్పించుకున్నది. ఆయన దీనికి కూరలు లేని నిద్ర పట్టదా? పుట్టిన సంధి కూరలనే వండదా అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. కూలర్ గడుపుకే వన్నదా? దీన్ని నేనేమనాలి? నీ అవ్వని ఇప్పుడు ఎట్లా? మా అన్న కొడుకు పెళ్లికి అందరు కొత్త కొత్త ప్యాంట్లు కొత్త కొత్త అంగీలు వేసుకొస్తాడు. ఏమున్న గివ్వే 4 అంగీలు వేసుకపోతానా? మా అక్కోళ్ళ ఇళ్ళల్లో పోతే గివ్వే వేసుకపోయినా మా అల్లుడు తగలబెట్టండి సార్. నీ అవ్వ మా అల్లుడు పుట్టినరోజు కూడా గివ్వే వేసుకపోవడం అవుతుంది. ఆయన అది కూలర్ గడుపు లేదు వండదా? అవసరమా? ఇప్పుడేమన్నా ఎండ స్టార్ట్ అయినాయా? గంట అవసరం ఉన్నది వాళ్ళు అయ్యని అనుకొని కొనుక్కొని ఉండే. నా పైసలు ఎందుకు తీసింది? మరి ఒక్క ముచ్చటన్నా నాకు చెప్పిందా? ఏమయ్యా మరి నాకు ఉడకపోతుంది కూరల వాడుకు వంట, మరి నీ పైసలు తీసుకొని కూరలు తెప్పించుకున్నానని చెప్తే అయిపోవు కదా? నీ ఎవని అది రాని ఈ రోకల బండి అందుకొని మొక్కల వింకలు చంపుతా. అమ్మ ఏమనుకుంటాందో. అందరూ మంచి మంచి బట్టలు వేసుకొని వస్తారు. అది వేరేటోళ్ళ పెళ్లి అయినా అయిపోవు, మా అన్న కొడుకు పెళ్లి కదా. వాళ్ళందరూ మంచుకుంటే నన్ను బయట లెక్క చూస్తారు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అదైతే మంచిగా నల్ల పూసల గొలుసు ఎత్తది, కమ్మలు మాటలు పెడుతుంది, మ్యాచింగ్ బ్లౌజు చీర కట్టుకొని వస్తుంది. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అదో మహారాజు లెక్కుంటది, నేనేమో బటన్ లెక్కుంటా. ఆయన ఫంక్షన్ లో పోతే అది నా పిల్లమంటే ఎవరు నమ్ముతలేరు. ఆయన కూలర్ దీనికి ఎవరు కొనుక్కొచ్చారు? ఇది ఒక్కతైతే పోదు, ఇంట్లోనే ఉన్నది. అది రాని ఎవరు తెచ్చిరో అడుగుతా. అచ్చరాకిన్న కూర్చుంటా. అబ్బాని అబ్బాబ్బా చిట్టి పైసలు అయితే కట్టుడైపోయింది. ఎందుకు ఇంతగానో చంపుతాంది? కూలర్ తెచ్చుకున్నా కదా, మంచిగా కూలర్ వేసుకొని చల్లగా వంటిగా ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి? అగో నా మొగుడేంది కూలర్ కాడ రోకల బండ పట్టుకొని కూకున్నాడు. ఏమైందో? తిరుగుడు అయిపోయిందా? నేనేడ తిరగమైనా? ఇది అన్యాయం, దొంగ నేను ఒప్పుకోను. మరి ఎటువైనవే? అగో నేను ఎటువైనా చిట్టి పైసలు ఉంటే కట్టడానికి పోయినా. మరి నీ చిట్టి పైసలు ఉంటే నా పైసలు పెట్టి కూలర్ ఎందుకు తెచ్చినవే? నీ చిట్టి పైసలు పెట్టి తెచ్చుకుంటే అయిపోవు కదా? అగో కూలర్ కింద నేను ఒక్కదానే వంటానా? నువ్వు అనుకుంటలేవా? ఆడది బాడీ స్ప్రేలా ఉండకూడదు, ప్రతి మగాడు కొట్టుకోవాలనుకుంటాడు. నేను వండుకోను, నీ పైసలు నువ్వు కట్టుకో, నేను ప్యాన్ కింద వంట. ఆయన నన్ను అడగకుండా నువ్వు ఎట్లా తీసినావు చెప్పు. ఇప్పుడు ఏమైంది తీస్తే? అరే మా అన్న కొడుకు పెళ్లి ఉన్నా నీకు తెలుసు కదా, నేను బట్టలు కొనుక్కుందామని దాచుకున్నా. నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా తీసుకున్నావు చెప్పు. ఏదో ఒక బట్టలు వేసుకొని పోరాదు, ఎండ తాపుతాంది. కూలర్ కింద లేకుంటే జ్వరమే వస్తుంది. అలమొక్కపోడా రోకల బండితో కొడతానేంది? ఎవడి టిఫ్టీ గాడు పొడుసుడా నీ కాళ్ళు కొట్టన్నా? నేను ఎంతో ఇష్టంగా దాచుకున్న పైసలు మా అన్న కొడుకు పెళ్లికి వేసుకుంటానని అట్టే రాజీనామా చేసినావు గానే అవ్వని. ఇప్పుడు నేను ఏం వేసుకొని పోవాలి చెప్పు. ఇప్పుడు నువ్వు వేసుకున్న అంగికి ఏమైనది? ఇంత మంచిగా ఉన్నది, నువ్వు వేసుకున్న అసలు అంగి ఎవరికన్నా ఉన్నదా చెప్పు. అవునే నాకు అర్థమైతుంది, ఈ ఊళ్ళో నాకు తప్ప ఎవరవు లేదు. నువ్వు చెప్పి పొడతాను మాటలు నాకు తెలియదానే? నా ఇజ్జత్ తీయాలి, నా మానం తీయాలనే చూస్తాను. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అగో ఇలా ఇజ్జత్ మానం పోవడానికి ఏమున్నది? ఎండ బాగా కొడుతుంది కదా అని కూలర్ కొన్నా. కూలర్ గడుపు చల్లవంటవని ఇప్పుడు అంటే 3500కి వచ్చింది. ఇంకా జోరుగా ఎండలు కొట్టినాయి అనుకో 6000 అంటారు. ఇప్పుడు 2500 ఇది తప్పించినట్టే కదా. నీ అవ్వ రేపటిదానికి రూపం లేదంటే నాకు ముందు ఫంక్షన్ ఉందంటే ఇంకా జోరెండలని ముందే కూడా పెట్టావు. నువ్వు అన్నది కరెక్ట్ గాని ఇప్పుడు నీకు కొత్త బట్టలు ఏం వేసుకొని రావాలి? లచ్చక్కలు లేవు కదా ఇప్పుడు ఎట్లా చేద్దామంటావు? మరి నీ నోట్ల మన్ను ఇప్పటికే 10 సార్లు అన్నావు ఏం వేసుకురావాలని. ఏమో లేనట్టే ఎండ బాగా కొడుతుంది, ఏం వేసుకోకుండానేరా. ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి, ఇలా టీజర్ లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి? ఎవడి టిఫ్టీ గాడు? ఏంది ఏం వేసుకోకుండా రావన్నా? నీ అవ్వ ఏం వేసుకోకుండా నువ్వు మా చూస్తావు గాని ఈ ఎండకు నేను వచ్చిందనుకో అట్టిగా ఆగిత్తలేసి సత్తగానే.
ఆగిర్తలేస్తే సాలలో నిమ్మకాయ విండిత్తా గిలాసుడు తాగి కూలర్ కింద వండు. నా బతుకు పాడుగా బట్టలు లేకుండా బయటికి రావాలి, నాకు అగిరిత లేవాలి, నువ్వు చల్లలా నిమ్మకాయ విండియాలా నీకు కూలర్ కింద వండన్నా అంటే నాకు ఏదో ఒకటి కావన్నా చూస్తానా ఎండాకాలం పాపవుదానా? పాపం లేదు పుణ్యం లేదు, ఎండ కొడుతుందని ఏదో కూలర్ తెచ్చుకుంటే ఏమో గినిగానే చదువుతాను. ఆయన నాది బుద్ధి తక్కువనే, నువ్వు చూసేటట్టు సెల్ఫ్లో పైసలు పెట్టా కదా, పెట్టకపోయినా అయిపోవు. ఇక కూలర్ తెచ్చివి ఇక ఏం చేస్తా, మా అన్న కొడుకు పెళ్లి వరకు సేబాదలు ఎవరన్నా అడకత్తా, అడుకొని 2 అంగిలన్నా తెచ్చుకుంటా, లేకపోతే ఇజ్జత పోతుంది. సరేనా? ఇంకో 1000 రూపాయలు నాకు కూడా అడకరా. ఎందుకు? కొత్త చీర కొనుక్కుంటా. ఉన్నది సారే చీరలు ఉన్నాయి సారయ్యా, చీరలు ఉన్నాయి సారా, మళ్ళీ కొత్త చీరలు కొనుక్కరా అని నీ నోరు ఎట్లా అడగదందుకు? నీకు లెవ్విగా వచ్చే సంవత్సరం రాక ఏం కొనుక్కోవద్దు. నల్ల పూసల కొడుసు చేయించిన మాటీలు కమ్మలున్నాయి, ఇక మ్యాచింగ్ వేసుకోనరా. నేను ఎర్ర లెక్కత్తా మనిషి అంటే అబ్బా నీ తెలివి నిన్ను అబ్జర్వ్ చేయాలనే. ఫంక్షన్ రాక నా బండి వినత్తు, బండి పక్కకు పెట్టని నేను రాకముందుకే స్టే చెప్తావు అంటే నీ పక్కకు నిన్ను అడితే నీది ఇజ్జత పోతుందనా? ఇజ్జత కాదు, నీతో అత్తే మానే పోతుంది. పెళ్లి కాడికి పోతే పెళ్ళోళ్ళని కాస్తావా, ముందుగానే తిండి కాడికి ఉరుకుతావా? నీకు ఎప్పుడు తిండే కావాలి? మరి అసుంటప్పుడు మరి నన్నెందుకు తీసుకపోతావే? నువ్వు ఒక్కదాన్నే పోయి అలా దీవించి కడుపు నిండా తిని రాకపోయినావు. ఇగో గిసోని మాటలు మాట్లాడితేనే బుద్ధి అవుతుంది. చేతులు పాడుగాను గంత గట్టిగున్నాయేందే, గిట్టొత్తుతే పండ్లే ఆదిల్నాయి. గిసోటి మాటలకేం తక్కువ లేదు, కూలర్ కొన్నందుకు గన్ని మాట్లాడతావా? నీ సంగతి చెప్తా. ఏ సంగతి లేదేం లేదు, తెచ్చినావు కదా ఇక లొల్లి గురించి ఇచ్చిపెట్టు, నేను పోయే వల్ల నడకత్తా. సరేనా? నువ్వు కూలర్ వేసుకుని మంచిగా అయిందా? ఆ రోకల్ బండ తోటి నన్ను కొడదా అని చూసినావు, నువ్వే పడ్డావు. ఎవరు తవ్వుకున్న గోయలు ఆలే పడ్డట్టు నువ్వే పడ్డావు. చెయ్యి ఇక లే నన్ను మీద మన్ను నిన్ను లేపుడే ఎక్కువ అంటే ఇక నన్ను కూడా పడేస్తానా? నేను పడ్డా కదా, నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలే, అందుకే నిన్ను పడేసిండే. నాకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఈ రోకల్ బండి అనుకుని నెత్తి వల్ల కొట్టానుకో అప్పుడు అనిపిస్తాయి సాటిస్ఫాక్షన్. కొట్టమంటావా? నీ అబ్బా కొట్టినా కొడతావు, నీకెందుకు ఆ శ్రమ? నీ చేతులు నొప్పులు ఎత్తాయి. నిన్న కొడుతుంది కదా, కూర తెచ్చుకొని పండుకో, నీ పైసలు అడకత్తా. అన్నం వండినా గాని నిన్నదే కూర ఉన్నది, ఆ పప్పుతో ఏం తినాలే? ఆ శారదక్కలు ఇంటికి పోయి తాత కూర నన్ను అడకచ్చుకుంటా. ఏం వండిందో నా మొగుడు రాక ఉంది, అడకచ్చుకొని తినాలే. ఏం కూర వండిందో, చికెన్ వండిందో, ఉల్లిగడ్డల పులుసు చేసిందో. ఎండ పడగా శారదక్క, ఓ శారదక్క. అయ్యో శారదక్క లేదా అనే? శారదక్క లేదురా, పొలం కాడికి శారదక్కతో ఏం పని? అయ్యో శారదక్క ఇట్లా లేదా అనే? ఇలా మా ఇంట్లో ఏం కూర వండుకోలే, ఇంత కూర ఎత్తదేమని వచ్చిన. ఇలా ఏం కూర అనలేదురా, గోంగూర పచ్చడి నూరింది, వేసి ఉంటావా? గోంగూర పచ్చడినా? గ్రైండర్ పట్టిందా లేకపోతే రోట్లో నూరిందా? గ్రైండర్ పడితే ఏం మంచిగా ఉంటుంది, రోట్లో నూరింది మంచిగా ఉంటుంది, వేసి ఉంటావా? ఇగో ఈ గిన్నె నిండేసి. గోంగూర పచ్చడి మస్తు అన్నం తినాలి దాంతో. ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు ఏది? అబ్బా వాసనకే నోట్ల నీళ్ళు ఊరుతానే, బగ్గన్నం తింటా. మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. అబ్బా గోంగూర పచ్చడా పొద్దుగల అన్నం వండినా గాని చల్లారింది కావచ్చు, ఉడుకుడుకు బువ్వ మళ్ళా పెట్టుకొని గోంగూర పచ్చడి అల్ల వేసుకుని తింటా, కప్ప ఉంటది. నా మొగుడు వస్తే నిన్నటి పప్పు ఎత్తా సలన్నం తినమంట, మంచి ఉడుకుడుకు బువ్వ నేను తింటే. ఇక అరే రవియా, నీకేమైనా మానవ ఉన్నా అదిరా? చిట్టి పైసలు ఎత్తిచ్చరాకనేమో అన్నా చిట్టి పైసలు ఎత్తి అను ఎత్తిచ్చినాక మంచిగానే 2 నెలలు కట్టినావు, మళ్ళీ రోగం వచ్చిందిరా, మళ్ళీ 4 నెలల నుంచి కడతలేవాట కదా. వాళ్ళు నన్ను కట్టమంటారు, ఏం సంగతి ఇది మరి? అయ్యో తిరుపతి అన్న, నీకు ఇద్దాం అనుకున్నానే, నా భార్య డెలివరీ అయింది, ఖర్చు అయినాయి. సరేరా, డెలివరీ అయినా 1 నెల కట్టలేదు అనుకుందాం, ఇంకా 3 నెలల నుంచి ఎందుకు కడతలేవురా మరి? అయ్యో తిరుపతి అన్న, చెప్తే ఇజ్జత్ మానం పోతుంది. నా కొడుకు పుట్టిరన్నాక నా దోస్తుగాళ్ళు అరే దావత్ ఇవ్వరు అంటే వాళ్ళకి దావత్ ఇచ్చిన, మళ్ళా 2వ నెల నా కొడుకు మంచిగా లేకపోతే నా భార్య నుండి నా కొడుకుని దావకాల్లో తీసుకుపోయినాయి. ఇగో 3వ నెల అంటావా? ఆపరే,
ఈ 3 నెలల మీ అత్తగారు పురుడు చేయమన్నారు నువ్వు చేసినావు. అబ్బా తిరుపతి అన్న కరెక్ట్ చెప్పినవే. నీ అవసరాలన్నీ మంచిగానే ఒట్టెక్కించుకున్నావు కానీ 10 మందిలో ముచ్చట చిట్టి నువ్వు కట్టకపోతే వాళ్ళు నన్ను కట్టమంటారు. అబ్బా తిరుపతి అన్న 4 నెలలు ఎట్లాగా ఆగిరు గానీ ఇంకొక 2 నెలలు ఆగుర్రి, చిట్టి పైసలు మొత్తం క్లియర్ చేస్తా. అబ్బా ప్లీజ్ భారతి ఇన్ని రోజులు ఆయన 2 నెలలు ఆగనా? తొక్కేశారమ్మా. అగో శంకర్ బావ వద్దాడుగా. ఓ శంకర్ బావా కదా చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏం సంగతి తిరుపతి మామ? మంచిగా చింత చెట్టు కింద పురుషుగా కూర్చున్నారు కదా, ఏం పని లేదా? ఏముంది అల్లుడు, బయటకు పోతే ఎండలు చంపుతున్నాయి, అందుకే చెట్ల నీడ కచ్చి కూర్చున్నావు ఇడ. ఏమరా కర్ర పడకావు? ఓ శంకర్ బావదా అని పిలుస్తారు. ఏం సంగతి? అగ్గో ఇడు నవ్విండనుకో కొంపలు ముంచినట్టే. అది ఏమి నవ్వంటి అనద్దు గాని ఇంకో టూ నవ్వు అంటారు. అగో గిట్లా నవ్వుకుంటేనే అందరు నైస్ చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు మామ. ఇన్ని నమ్మి గిట్ల ఏమన్నా ఇచ్చినవా ఏంది? నాకు అర్థం కాలేదు సార్. ఏమన్నా మధ్యలో పడ్డావా? మధ్యలో పడ్డా అల్లుడు. ఏం పడ్డావు? మొన్న సిటీ కావాలి అన్నా నెంబడి పడ్డాడు. లావట్టి ఇచ్చిన కాంచెలు కనిపిస్తలేడు. ఎంత? 50,000 లక్షనా? ₹1,00,000 చిట్టే. ఇంకేంది, ఆడు సగం కడతాడు నువ్వు సగం కట్టుకో. నోరు తెరుతానమేంది మామ? 50,000 ఏం చెల్లి తేవాలి అల్లుడు? మరి నీకు ఇప్పించేటప్పుడు తెలియదా? ఓరు వారి ఆయనకు ఊళ్ళో మాట మర్యాద పేరున్నది, ఆయన మాట కొడగొడతావారా? 1 నెల కట్టలేదా? 2 నెలలు కట్టలేదా? 4 నెలలు. ఓ కొడుకా, 4 నెలలు నీకు మానవ అనిపించలేదారా? ఆ పైసలన్నీ ఏం చేసినావు? 4 నెలల నుంచి కట్టలేదా? 1 నెల అంటే మా చెప్తాడు, 2 నెలలు అంటే మా చెప్తాడు, 4 నెలల నుంచి ఏం చెప్తానవు రా? నోట్లో నారకలేదా? గోలు కొరుకుతావు? చెప్పురా, ఏం చేసినావు చెప్పురా. గిట్నే మూగ మాట మాట్లాడుతూ ఏమైంది చెప్పు. అయ్యో బావా, నీకు దాచేది ఏమున్నదే? మీ చెల్లె డెలివరీ అయిందని నీకు తెలుసు కదా, మొత్తం పైసలంతా అటే ఖర్చు అయినాయి. అరే కైరేసాలే, ఎవరికి చెప్తానురా? మా చెల్లె డెలివరీ అయితే నీ ఇంట్లోకి వెళ్ళి పెట్టినావారా? మొదటి కానిపోయినా మా చిన్న వాళ్ళే పెట్టే. విన్నావా మామ ఈ నేతుల మాటలు? ఇది 2వ కాన్ప. మొత్తం 70 రొట్టె పాలకాడ నుంచి మా చిన్న వాళ్ళే తీసుకుపోయారట. ఈ లంగబాడుకావు మా చెల్లె డెలివరీకి పోయిందా? డెలివరీ అయిన కాడ నుంచి ఇక జలసాలకు అలవాటైండు. తాగుడు తినుడు, ఎటు పడతాడు తిరుగుడు, పొలం కడిగి పోడు, పొలానికి మంది అయిపోయలే, నీళ్లు పెట్టలే. ఇంకో వీళ్ళు అయ్య కలిసి ఏడుచుడు కాదు. ఏం చెప్పాలి అల్లుడు నా బాధ. ఇటు మనవరాలు పుట్టిందని సంతోషపడన్నా, ఇటు వాడు అట్లా తిరుగుతానని బాధపడన్నా, ఏం అర్థమైతలేదు. మా చెల్ల ఎప్పుడు డెలివరీ అయిందో కథ వీడు అప్పుడు వెళ్ళిపోయిండు. ఇంకా నేను మాటలు నమ్ముతానవా? అబ్బా మీ అయ్య నాకు కలిసి చెప్పకపోతే నేను కూడా నిజం అనుకుంటున్నాను. ఆయన అవును మామ మొదటి కానిపోయినా, మరి ఈ పైసలన్నీ ఏం చేసినవురా? ఓ నాకు కొడుకో బిడ్డో పుడితే నేను దావత్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని గొప్పలు చెప్పుకోవచ్చు. అదే కొడుకు పుట్టినా బిడ్డ పుట్టిన ఇస్తా అన్నావు కదా, కథం ఇచ్చినట్టున్నది అందరికి. ఆయన వారి నీకు మానవ అనిపిస్తలేదు కదా? ఇది వరకంటే ఇప్పుడు మా చెల్లెళ్ళు అవన్నీ ఫస్ట్ కాపీ తీసిరు. ఇంకో కానిపై అయితే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కట్టి ఇటు పోవాలంటే 60-70 వేలు అవుతాయి. ఏం ముఖం పెట్టుకుని ఎవరిని చేయజాడు? మీ అయ్య అయితే నీ దగ్గరికి రానియడు. అర్థమైతుందా? ఆయన ఈ 4 నెలల పైసలు ఏం చేసినావు చెప్పురా? అబద్ధం అనకు. అబద్ధం అన్నా అనుకో చెంప వలుగుతుంది. ఇక్కడికి వచ్చి ఇంకా మా మామతోటి కట్టలే ఇవి అవి ఒకటేసారి కడతా ఇవి కడతా అంటే వాళ్ళు నమ్ముతారా? చెప్పు మామ, ఎందుకు పెట్టుకొని బావా ఏ బావలేదు ఏది లేదు, ఇంకా బాబా బావా అంటారా? నీకు మానవ అనిపిస్తలేదారా? పైసలు ఎట్లా ఖర్చు పెట్టినావు? ఇప్పుడు మా అల్లుడు చెప్పరాగా నాకే తెలుస్తలేదు. అయితే ఫస్ట్ కాన్పుకు వాళ్ళే పెడతారు కదా, నువ్వు ఏమనుకున్నావు ఈడే పెట్టిండని నువ్వు సపోర్ట్ చేస్తావు. ప్రేమతోటి తెచ్చుకున్నాడు పెళ్ళ అని నేను ఈడే పెట్టిండు అనుకుంటా అంత అని ముఖం చూడకో. చేసేటి అన్ని చేసుడే. ఇంకో వీడు పైసలు అడిగేటప్పుడు పానం పోయినట్టే అడుగుతాడు మామ, ఇచ్చేటప్పుడు అగో నల్లి కుట్ట చూపులు చూస్తాడు. నీకు అర్థమైతుందా? ఏమైందిరా? అల్లుడు అడిగితే ఒక్కదానికి సమాధానం లేదా నీ దగ్గర? అవు బావా, నీకు తెలియదు ఏమున్నది? నా దోస్తు గారు దావత్ తీరా అంటే వాళ్ళకి ఇచ్చిండే. నువ్వు మాట్లాడకురా మళ్ళా. నీకు ఇజ్జత్ మానం అనిపిస్తలేదురా? నువ్వు తండ్రి అయినావు, ఇన్ని రోజులు అంటే ఏదో నడిచింది, ఇప్పుడు కూడా గిట్లనే చేస్తావారా? అయింది. నువ్వు ఇదే జలసాలకు అలవాటు పడ్డావనుకో ఆ పోరి వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. అర్థమైతుందా? ఇల్లు అయ్యనైతే మామ ఒకటే ఏడ్చుడు. ఇంకో అల్లుడు పెళ్లి కాక ముందుకు గట్లనే తిరిగిండు, పెళ్లి అయినాక గట్లనే తిరిగిండు, ఇప్పుడు పోర పుట్టినాక గట్లనే చేస్తాడు. ఆ పోరికి తెలిస్తే ఇజ్జత్ మానం పోతుంది అని ఏడుతుంటే నేను చెప్తా మామ అని పొట్టు మాట్లాడినా. ఇన్ని పొట్టు తిట్టినా కూడా ఇంకో
దున్నపోతు మీద వాన పడ్డట్టే దున్నపోతు వాన పడితే ఏం చేస్తుంది ఇంకో ఎవరు వేసుకుంటుంగో అన్నట్టాగో చూడు అబ్బా నవ్వొస్తుందారా ఇంకా నీకు మానవ అనిపిస్తలేదారా అన్ని చూస్తే నీకు కూడా నవ్వొస్తుందా మనిషేనా అల్లుడు ఏం 40,000 50,000 ముంచిండ నాను 50,000 అంటే ఇప్పించినాకన్నీ 2 నెలలు అయినా మంచి గట్టిన కట్టలేదా వచ్చే నెల ఇట్లా నువ్వు 2 నెలలు అడిగినా ఇయ్యరా టైం ఇయ్య నీకు అల్లుడు చెప్పిండు మొత్తం నీకు వచ్చే నెలే టైం ఇక నా 50,000 నాకు తెచ్చాడు కట్టలే అనుకో 10 మందిలో నీ బట్టలు ఇప్పి తంత బిడ్డ నిన్ను అనుకుంటున్నాయో గాని విన్నావా ఇప్పుడు మళ్ళీ మీ అయ్యకు తెలిసింది అనుకో సిట్టి పైసలు కూడా కట్టుకోవా నువ్వు నా మీద చెయ్యకు ఏం చేసిన మంచిది ఇక అయితే మామ ఇన్ని రోజులు ఆగినావు కదా ఇంకో నెల ఆగరాదు ఇక మరి నాకు అర్థం కాదు 10 మందిలో నా మాడని ఇస్తే ఏదో ఇడు మంచోడు అని పిల్లం మంచిది పాపం మంచిగా చూసుకుంటుంది ఈడు మంచిగానే బతుకుతున్నా అనుకోని నేను ఒప్పుకున్నా నువ్వెందుకు బిబ్బెంచుకుంటావు ఆగు అయ్యో ఇది వరాక చెప్పకుంటున్నావు ఇంత దాగుడు తినుడు బరాబరే చిట్టిప్పించింది బరాబరే గాని ఇప్పుడు అనగానే నీకు రేషం ముట్టుకొస్తుందా నాకు రూపాయి పెట్టి తాగిచ్చినాడు తాగేలేదా అవద్దా వాడకురా నేను గట్లా తాగితే చిట్టీలు ఎత్తిచ్చుతున్నా గట్ల అంటలేను గాని సరే ఇక పోయింది గీ భయం తీసుకునే ముందు ఉండాలిరా కట్టే ముందు కాదు కిలో మింగుతుండు గుట్కిల్లు ఇగో మామ అయిపోయింది కానీ అరే రవిగా నీ మంచిగా చెప్తాను ఈ కాడ నుంచి మంచిగా ఉండు విన్నావా సరే ఇప్పుడు నువ్వు తండ్రి అయినవు అన్ని పిస నాటకాలు చేస్తే తెలియదు మనం పోతుంది ఎవరన్నా మంచిగా అరే చూడు బిడ్డ పానం పోతుందంటే 1,00,000 రూపాయలు ఇచ్చేటట్టు ఉండాలిరా గద్దే నువ్వు లక్షలు ఖర్చు పెట్టుడు బంద్ చేయి ఇక బంద్ చేయి నీకే పైసలు జమ అవుతాయిరా మేము అంటే నీకు కోపం కావచ్చు వీళ్ళు నాకు ఎప్పుడైంది నాకు లేదా మా అయ్య నన్ను మాకు భూమి లేదు అనుకుంటా అరే కూర్చొని తింటే గుట్టలైనా అడుగుతాయిరా పిసోడా ఇంకో ఈ మామకు ఎంత వస్తున్నదిరా 4 ఎకరాలు 4 ఎకరాలు కాదు ఇల్లు అయ్యే సంపాదించింది 4 ఎకరాలు ఈయన 4 ఎకరాలు చేసి 6 ఎకరాలు 10 ఎకరాలు సంపాదించిండు ఎట్లుంటారా గవే ఈ చెప్పులు కూడా మొన్న ఉన్నారు నేను మొన్న కలిసినప్పుడు ఈ చెప్పులు ఎక్కడి మామ అంటే అందరు ఎత్తారు నేనే ఎత్తా అల్లుడు రబ్బర్ చెప్పులు మెత్తగా ఉంటాయని ఇవి కూడా ఎత్తాను ఎంత సింపుల్ గా ఉంటారా ఈయన ఉన్న భూమికి ఏంది 30 లక్షల కారు కొనొచ్చు మెడల ఉంగురాలు చేతికి బాస్లెట్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు అర్థమైతుందా ఆయన ఉన్నాడారా ఎంత సింపుల్ గా ఉన్నాడు ఆయన నీకు ఏ పాటి భూమి ఉన్నదిరా మీ అయ్య సంపాదించింది ఎకరంన్నారా ఆ ఎకరంలో మీ చెల్లె పెళ్లికి 6 ఎకరం మీరు ఉన్నది ఎకరమే ఆ ఎకరమైన నీకు ఉండదు దారా మరి ఇంకనైనా నీకు గోస అనిపిస్తలేదా మీ అయ్యని చూస్తే బావా మీరు చెప్పిన మాటలకు నాకు ఇప్పటికే ఇచ్చిత అనిపిస్తుంది నేను రేపంచి ఏమైనా పని చేసుకొని చిట్టి పైసలు కడతా తిరుపతి నెల ఏంద్రా ఎక్కడన్నా ఇప్పుడు ఆనే మందు చల్లవేనా గిడుడు బత్తకు 200 ఇస్తారు అట్టిగా ఏమున్నదిరా నువ్వు బండంతా 16 బక్కలు అవుతాయి 10 బత్తాలు చంపితే 2,000 వస్తాయి బావా ఇన్ని రోజులు దోస్తుల మోజుల వాడి మొత్తం పైసలన్నీ ఖర్చు పెట్టుకున్నా బావా నువ్వు నా కళ్ళు తెరిపించినావు బావా నేను రేపంచి వెళ్ళి నేను పని చేసుకొని నా భార్య పిల్లల నుంచి ఆదుకుంటా బావా 2 నెలల్లో 20,000 కట్టుకొని ఇప్పుడు నా ముంగట అన్నావు కాబట్టి అయిపోయింది ఇక 10 మంది ముంగట అన్న కానీ ఇచ్చేది పోతుంది సరేనా ఇక నేను చెప్పినా చెప్పిండు కాబట్టి ఇంటాడు సరేనా అయితే కానీ అల్లుడు మా అన్న కొడుకుది వచ్చే వారం లగ్గావు నీకు తెలుసు కదా నా బిడ్డ నువ్వు మొత్తం షాపింగ్ చేసి వచ్చిర్రా అయ్యో ఇంకా వారం రోజులు ఉన్నది మామ పెళ్లి రేపు అనంగా పోయి మా తెచ్చుకుంటాం తియ్యి ఓ పొద్దుగాల పెట్టిన కరెంటు నువ్వు కరెంటు బంద్ చేసేస్తా సరే మామ కర్రెబారు మీ అక్క కూర తెమ్మంటే నాకు ఒక్క ముచ్చట చెప్పవారా అయ్యో బావా నువ్వే తెమ్మను అనుకొని తెచ్చిండే అయితే కానీ బావా కూలర్ చల్లగా వస్తుంది పైసలు లేవా మంచిగా మా మామ ఉన్నాడని ఏమంటే బాడుకావు నాకు ఒక్క ముచ్చట చెప్పవా నీ ముఖం నాకు ఇట్లా చూచావు అయితే కానీ ఆయన మాట పోకుండా ఆయన పైసలు ఆయనకి సరేనా ఏమన్నా మీ అక్క తెమ్మన్నప్పుడు నన్ను అడుగు సరే అట్టిగా 3,500 నాశనం చేసి ఇప్పుడు మా బామ్మర్ది పెళ్లి మా మామ అడిగితే నేనేం చెప్పాలి బట్టలు తెచ్చుకున్నారా అన్నాడు ఇజ్జ పోతుంది నేనారా పొలానికి నీళ్ళు పెట్టేస్తున్నారా బావా అందరికి చిట్టీలు ఇప్పిస్తున్నావాట కదా నాకు 1,00,000 రూపాయలు కావాలి ఇప్పిరా అదే బావా ఆగో నేను చిట్టీలు అందరికి ఇప్పిస్తున్నా అని నీకెవడు చెప్పిండ్రా
మొన్న రవిగాడు చెప్పిండు ఆయనకి ₹1,00,000 ఇప్పించినవాట కదా బావా. ఇప్పించిన మానానికి 3 జర్ల నీళ్ళు అవుతున్నాడు. నీకెప్పుడు చెప్పిండ్రా? మొన్న హోటల్లా ఛాయ్ తాగంగా ఎవరికో చెప్తాండు, నేను విన్నా బావా. నేను వాడికి ఇప్పించుడే ఎక్కువైంది. వాడు ఇంకా ఊరంతా షాటింగ్ చేసుకొస్తుండా? గదంతా కాదు బావా, బాగా అవసరం ఉన్నది బావా, ₹1,00,000 ఇప్పి బావా. అది కాదురా, వాడే 4 నెలల నుంచి కట్టక నన్ను 10 మందిలో మానం తీపిస్తుండు. మళ్ళీ నీకు ఇప్పించిన అనుకో, కట్టకపోతే నా పరువు పోతుంది. గది బాధ. నేను ఆ రవిగాని లెక్క కాదు బావా, నెల నెలకు మాట పోకుండా కట్టుకుంటా బావా. అరే ఈ ముచ్చట నువ్వు మొన్న అడిగినా అయిపోవు. ఈ నెల చిట్టి అయిపోయిందిరా. ఆ చింతకింది రమేష్ గారు లావాటి వచ్చే నెల ఇట్లా నీకు అచ్చతడి చేస్తా నేను. నువ్వేం బాధపడకు. ఇంట్లో ఖర్చు అంటున్నావు కదా, మరి ఖచ్చితంగా కట్టుకోవాలి. నువ్వు కట్టుకుంటా ఓకేనా? సరే కూసో, నేను పోతా ఇక. ఖచ్చితంగా ఇప్పి బావా. ఓకే. రవలి, ఓ రవలి, ఏదో కథలు చెప్ప. అగో వచ్చినావా? పైసలు అడకొచ్చినావా? ఇంకా పైసల కాడికి ఏదేమైంది, అట్లా ఊళ్ళో మొక్కలు పోయొచ్చిన గాని ఆకలి అవుతుంది. ఏం కూర? ఏం కూర అంటనే, నిన్నటిదే పప్పు ఉన్నది. మరి నువ్వేం వేసుకొని తిన్నవే? నేను గోంగూర పచ్చడి వేసుకొని తిన్నా. గోంగూర పచ్చడి? గోంగూర పచ్చడి ఎక్కడిది? ఇంకా శారదక్కలది, మంచిగా నూరింది. ఏంది మంచిగా ఉన్నదా? రోట్లేసి నూరిందా లేకపోతే గ్రైండర్ పట్టిందా? గాలు గ్రైండర్ లేసి నూరుతారా? రోట్లేసి నూరింది. మస్తున్నది, పుల్ల పుల్లగా. ఏంది పుల్ల పుల్లగా కమ్మ కమ్మ ఉన్నదా? మరి ఏ కూర ఎందామంటే పప్పు ఉన్నది వేసుకొని తినంటాను. నాకు కూడా గోంగూర పచ్చడితో అయిపోవే, నేను కూడా కడుపు నిండా తింటా. కమ్మగా ఉన్నదని మొత్తం నేనే తిన్నా. నీకేడున్నది? గిన్నె కూడా బయట పెట్టినా. నాకు అదంతా తెలియదు, నాకు గోంగూర పచ్చడి కావాలి. అయిపోయిందంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? గట్లా కాదు, నేను గోంగూర ఆకు తెచ్చుకుంటా, నూరుతావా? అతడు కాదు, నూరాలే. అతడు కాలే. అబ్బా నూరే, నువ్వు తిన్నావు కదా, నేను కూడా తినాలే. ఈ తలకాయ నొప్పి పాడుగాను. అట్టిగా చెప్పి కాలవాడితి పోయి తెచ్చుకోపో. గోంగూర ఆకు తెచ్చుకుంటా, నూరుతావు కదా? మా నూరుతుంది. సరే అట్లా పోయి ఇట్లా గోంగూర పచ్చడా అట్టిగా చెప్పి కాలవాడితి. ఇప్పుడు ఎట్లా? నాకు గోంగూర తొక్కు తినబుద్ధి అవుతుంది. ఊరంతా తిరిగినా ఎవ్వరు కూడా ఇంటి ముంగట పెట్టుకోలే. అగ్గో గీ వెంకటేష్ గారు గోడ పక్క ఒక చెట్లు ఉన్నాయి, ఇళ్ళకి ఇట్లా పెట్టిరా చూస్తా. ఆరా వెంకటేష్, చెట్లు పెట్టినావు గాని గా గోంగూర ఆకులు పెడతా అయిపోగారా. అబ్బా కొడుకు, ఇది కలనా? అక్క నిజమే. అగ్గో ఎత్తుకపోయే తీగ కాలుకు దొరికినట్టు ఈ గోంగూర పచ్చడి నూరి గోడ మీద పెట్టిరేంది? ఇది గోంగూర పచ్చడేనా? నీ అక్క వాసన అయితే అయితలేదు, పచ్చగానైతున్నది. పచ్చగా ఉన్నదంటే గోంగూర తొక్కే ఏదైతే మంచిగా కమ్మ. ఇది వెంకటేష్ గానులే కావచ్చు. ఆయన నూరి గోడ మీద ఎందుకు పెట్టిరు? ఆహా, బురద బురద ఉన్నది, గట్టిగా అని పెట్టవచ్చు. ఆడు మెత్తటి తినడు కదా, ఏదైతే ఆడు చూసిండు అనుకో, అన్న నా మందమే ఉన్నది అంటాడు. నేను పోయి మంచిగా తింటా. అబ్బా అలా తాత చూసిండు చెప్తాడా? నీ దగ్గరికి పని ఉన్నదని వచ్చినా గానీ మళ్ళా ఫోన్ అచ్చుడితో అటే వేయండి రా అని చెప్తా. ముసలోడు ఇప్పుడే చూడన్న, చూసి చూడనట్టు పోతాడు. కనబడ్డా కనవలేదు, ఆడ వచ్చి అడిగితే చెప్తా. అగో గోంగూర ఆకులు తెత్తా అని గోంగూర పచ్చడి తెచ్చినవేంది? ఎవరేసి ఇచ్చిర్రు? ఇదానే వెంకటేష్ గారి గోడ మీద ఉన్నది. వాళ్ళు చూడ ముందుకు పట్టుకొచ్చిన చూసిరనుకో, నా మందమే ఉన్నదా నాడు తింటానని ఉరికొచ్చిందే. అయితమే గాని నువ్వు అన్నం వేసుకురాపో. ఇంకో కొంప తీసాడు వచ్చిన అత్తడు, అలా తాత చూసిండు. ఇంకో పల్లెం వేసుకున్నా అనుకో, ఇక ఆడు తీసుకపోడు. అసలు అయితే అత్తరు ఇదే సరిదైంది కదా, దానికి కూడా సరిదైంది. ఇక పట్టు. అవ్వా చిన్న పొరానికి వేసినట్టు వేసినవేందే? నువ్వు అది తిన్నాక మళ్ళీ ఎత్తది. ఇక మొత్తం వేసుకోపోయినావు. ఎట్లున్నది? కమ్మగా ఉన్నదా? సరిదైంది కదా, రుచి అయితే పుల్ల పుల్లగా ఉన్నది. నాకు కూడా సరిదైంది, ఏం తెలుస్తలేదు రుచి. ఇంకొంచెం అన్నం వేసుకొస్తా. తొక్కు మంచిగా తిను. మొత్తం వేసుకుంటా వేసుకో.
అంత నార నూరి మంచిగా నూనె రోట్ల కదా అట్లా పచ్చడి ఉంటాయి. ఉప్పు సరిపోయిందా మరే? ఏవో బాపడం నాకేమద్దు. శంకరన్న, ఓ శంకరన్న, ఏంద్రా ఎక్కడేసు గిట్టచ్చినావు? ఏం లేదే, మా ఇంటి మొక్కని వచ్చినమాట కదా, మా తాత చూసి చెప్పింది నాకు, అందుకోసం అడిగిపోదామని వచ్చిన. అదాడా గోంగూర కోసం మీ ఇంటికి వద్దామని వచ్చిన. నీ అవ్వ మీ ఇంటికాడికి వచ్చే వరకు గోంగూర నూరు పెట్టుండేది. నువ్వు చెప్పిండనుకో గుంజుకుంటావని నీకు చెప్పకుండా వచ్చిన. ఇక ఆయనతో పల్లెంలో వేసుకున్నా కదా, ఎంగిలైంది కదా, నువ్వు తీసుకో. ఇక మంచిగా నూరిందిరా అమ్మ. నీ పాడుగాడు, అది గోంగూర తొక్కు కాదే, మా ముసలోని కాలుకు పుండు అయితే ఆ పుండుకు పెట్టుకుందాం నల్లారం నూరి గోడ మీద పెట్టుకున్నాడు. అది నువ్వు గోంగూర తొక్కు అనుకొని తీసుకొని వచ్చి తింటున్నావే. ఏంది ఇది గోంగూర పచ్చడి కాదారా? పుండుకు పెట్టుకునే నల్లారవా? సప్ప సప్ప రప్ప రప్ప నవిలి మింగిన కాదా? పుండుకు పెట్టుకునే నల్లారం తింటేనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మరాజ్ క్రియేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.